పాఠశాల విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆత్మకూరులో స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు పాఠశాల బస్సులను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని ఎస్ఆర్జేడీ కళాశాల బస్సులను తనిఖీ చేసి అధికారులు వాహనాలకు సంబంధించిన అనుమతులు, అవసరమైన పత్రాలు, ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ హ్యామర్, స్ప్రే సిస్టమ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని నిబంధనల ప్రకారం ఉన్న వాహనాలు సక్రమంగా ఉన్నాయని, లోపాలు ఉన్న వాహనాలకు నోటీసులు జారీ చేసి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే డ్రైవర్లు, యాజమాన్యాలు, అటెండర్లు, విద్యార్థుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాములు సూచించారు. అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి సంబంధిత డ్రైవర్లు, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం రాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు. ఈరోజు మా యొక్క టీసీ గారి ఆదేశాల అనుసారము, అట్లాగనే మా ఆర్జేటీసీ గారి ఆదేశాల అనుసారము, అట్లాగే మా యొక్క డిటీసీ గారి ఆదేశాల అనుసారము ప్రతిరోజు నిత్యం స్కూల్ బస్సులు తనిఖీ చేయమని, వాటికి ఉండే నామ్స్ ఏఎస్ నామ్స్ ప్రకారము ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేనిచో వాళ్ళకు నోటీస్ ఇవ్వమని తెలియపరిచినాడు. అందులో భాగంగా ఈరోజు ఎస్ఆర్జేడీ కాలేజీ బండి తనిఖీ చేయడం జరిగింది. ఇందులో ఉండాల్సిన నామ్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగనే హ్యామర్స్ ఉన్నాయి. అట్లాగనే ఇంజన్కి సప్రెషన్ సిస్టమ్ ఎఫ్ఏడి అంటారు, ఎఫ్ఏడి సిస్టమ్ ఉంది. అట్లాగనే ప్యాసింజర్కి కాంపోనెంట్ స్ప్రే సిస్టము అవి కూడా కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మేము డ్రైవర్లకు కానీ, ఓనర్లకు కానీ, అట్లాగనే ఆ యొక్క అటెండర్కి కానీ, మరియు పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ తెలియపరచదేమనగా ఆ యొక్క డ్రైవరు యొక్క విధులు ఎలా ఉన్నాయి, డ్రైవింగ్ బాగా చేస్తున్నాడా, లేదంటే ఎలాంటి మత్తు పానీయాలు ఏమైనా సేవించి డ్రైవ్ చేస్తున్నాడా, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడని ఈ యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా మేము చెప్పేది మీరు మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగనే డ్రైవర్ని తెలియపరచడం ఏమనగా ఇప్పుడు స్టార్ట్ అయ్యేది వర్షాకాలము, రెయిన్ కాలము, సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఎక్కడన్నా కల్వర్టులు ఉన్న దగ్గర ఆ యొక్క వాటర్ ఏమన్నా ప్రవేశిస్తుంటే అక్కడ ఆపేసేసుకొని బండి అక్కడే ఉండేసి సమీప వాళ్ళ యొక్క పిల్లలకు కానీ, ఆ స్కూల్ యజమానికి కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, తర్వాత మాకు కానీ తెలియపరిచిన వాళ్ళకి ప్రికాషన్ తీసుకుంటాము. నెక్స్ట్ ఏదన్నా మనకు చెరువు కట్ట మీద, కాలువ కట్ట మీద పోతున్నప్పుడు ఈ వర్షాకాలంలో సైడ్ దిగేటప్పుడు చాలా స్లోగా మార్జిన్ జారుడు ప్రాంతం ఉంటుంది కాబట్టి చాలా స్పెషల్గా డ్రైవ్ చేయాలని కోరుతూ, అట్లాగనే మెయిన్ బస్సులో ఉన్న అటెండర్కి తెలియపరచడం ఏమనగా ఆ యొక్క పిల్లల్ని ఇంటి దగ్గర దించి పిల్లల్ని సేఫ్గా ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ వచ్చి బస్సు దగ్గరికి వచ్చి రైట్ చెప్పిన తర్వాతనే ఆ యొక్క డ్రైవరు మూవ్మెంట్ చేయాలని ఆ యొక్క అటెండర్ కూడా తెలియపరచడం జరిగింది. ఏదైనా కంప్లైంట్ ఉంటే తల్లిదండ్రులు కంపల్సరీ అందులో నెల బుక్, ఒక కంప్లైంట్ బుక్ లాగా బస్సులో పెట్టుకోవాలని ఆ యొక్క స్కూల్ యజమానులకి తెలియపరచడం అయింది. ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆ రోజు కంపల్సరీ ఆ నెల వెళ్ళేసి మేము ఆ యొక్క బుక్ కంప్లైంట్ బుక్లో తనిఖీ చేయడం జరుగుతుంది. ఏదైనా రిమార్క్ ఉంటే వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగనే వాళ్ళకి సలహాలను, ఆ యొక్క రోడ్డు నిబంధనలు తెలియపరచడం అని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.